గురై రకరకాల గురువుల్ని చిత్ర విచిత్రంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా భక్తులు మీరు రీసెంట్గానే దీక్ష చేశారు, మళ్ళీ మనము రుద్ర శివలింగాల ప్రతిష్టాపనం చేయబోతున్నాం. అందరూ కూడా చక్కగా జపం చేసుకోవాలి, మనసును పాడు చేసుకోరాదు. మీకు ఏదైనా నెగటివ్ వీడియోస్ శివునికి సంబంధించి, బాబాకు సంబంధించి, నాకు సంబంధించి ఏవైనా అట్లా వచ్చినప్పుడు మీరు స్పందించకండి. ఎందుకంటే నౌ వీ హ్యావ్ 25 days టైం. నేను మళ్ళీ మధ్యలో ఒక దీక్షలోకి వెళ్తున్నాను, ఇది అనుకున్నదే. కాబట్టి ఎప్పుడు వెళ్తానో ఏంటి అన్నది ఒక 2 daysలో తెలుస్తుంది. మళ్ళీ ఒక 7 days లేదా 9 days దీక్ష ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా నెగిటివ్ వీడియోస్ వచ్చినప్పుడు మీరు స్పందించవద్దు. నెంబర్ 1, ఎటువంటి ఆన్సర్ ఇవ్వవద్దు. తర్వాత ఫార్వర్డ్ చేయొద్దు, బుర్రను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇది కలియుగము. చెప్పాను కదా, మాయదారి లోకము. రకరకాల మనుషులు, రకరకాల వ్యాపారాలు, రకరకాలుగా బ్లాక్మెయిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బుర్ర పాడు చేసుకోవద్దు. అసలు ముందు మీరు చూడడమే తప్పు, మళ్ళీ ఫార్వర్డ్ చేయడం ఇంకా పెద్ద తప్పు, కామెంట్ చేయడం మూడో తప్పు. ఎందుకు చేయాలి? బురదల్లో దొరలాడే పందులకు మనం ఏం చెప్తాం సమాధానం? కాబట్టి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయడమే. వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో అదంతా కూడా దైవం చూసుకుంటాడు, సిద్ధ గురువులు చూసుకుంటారు. కాబట్టి మీరు ప్రశాంతంగా మీ సాధనలో మీరు ఉండండి. ఎందుకు అని అంటే చూసారా, శక్తిపాతము, భవానీ శివ అని అవధూత గీత మీద చెప్పడము, అసూయలు పడుతున్నారు, బాధపడుతున్నారు. మరి వీళ్ళని ఏమంటారు చూసారా? మానవ మృగాలు అంటారు. కాబట్టి ఆదర్శంగా తీసుకోకుండా పాతాళం దొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళే పాతాళంలో పడతారు. కాబట్టి ఎవడు డోంట్ గివ్ ఎనీ ఆన్సర్ టు ఎనీ వీడియో. అసలు ఎవడు చూడకండి, ఫార్వర్డ్ చేయకండి. మీకు కంటికి కనబడింది అనుకోండి, స్కిప్ అంతే. ఆ హెడ్డింగ్ కూడా